అందరికి నమస్కారం. పిల్లోళ్ళకి ఆశీర్వాదం. పెద్ద ఎత్తున ఈరోజు పీపీపీని రద్దు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక ఉద్యమంగా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే ఉద్యమం చేస్తా ఉన్నామో చంద్రబాబు నాయుడు కనపడదు. అది ఆయన ఏ విధంగా కూడా పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తి కాదు. ఆయన ఇప్పుడు కూడా ఏదున్నా గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాని చంద్రబాబు నాయుడికి విజన్ అంటారు కానీ విజన్ లేదానికి. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా అందరి గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఆయన ఏదైతే చేస్తే అందరూ బాగుంటారని చెప్పేసి ఆలోచించే పద్ధతిలో ఆయన పోతూ ఉంటాడు. అందులో భాగంగా గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఎంబీబీఎస్ చదివే పేద విద్యార్థులందరూ కూడా ఒక అందుబాటులో ఉండేదానికి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గత 2019 వరకు కూడా 12 కాలేజీలు ఉంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 17 కాలేజీలు ఒకేసారి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పేదలకు సహాయసహకారాలు అందిస్తూ వాళ్ళ అభ్యున్నతికే పాటుపడుతూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో కూడా నేను మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పలే. అయినా ఆయన ఆలోచన విధానాలు బాగున్నాయి కాబట్టి పేదల పరంగా నిలబడినారు కాబట్టి ఈరోజు 17 మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేదానికి కొన్ని చేసినాడు. దాదాపుగా 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే పులివెందుల 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక నంద్యాల కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా 10 కాలేజీలు కూడా పీపీపీ పద్ధతిలోన చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పద్ధతికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకున్నా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం ద్వారా మెడికల్ కాలేజ్ నడపాలనుకున్నాడో ఆ విధానంతోనే చంద్రబాబు నాయుడు చెయ్యాల. ఎందుకంటే ప్రతి పేదవాడికి అందుబాటులో విద్య ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కళ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి ఏం కంప్లీట్ చేసినా జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తా ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రైవేట్ పనులు చేసేదానికి కూడా ఆయన సన్నద్ధమైనని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంన్నరగా ఈ మెడికల్ కాలేజ్ ఒక ఇటుక కూడా పెట్టలే. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఏదున్నా కూడా పేదవాళ్ళకి చదువు రాదు, పేదవాళ్ళుగానే ఉండాలి, పేదవాళ్ళుగానే ఉంటేనే మన మాట వింటా అని చెప్పేసి ఆలోచనలో ఉండే పద్ధతిలో చంద్రబాబు నాయుడు పోతుంటారు. ఇదే గతంలో కూడా పేదల పక్షాన జగన్మోహన్ నిలబడితే పెత్తందాల పక్షాన చంద్రబాబు నాయుడు నిలబడడం జరిగిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఎంతసేపు ఉన్నా మాయ మాటలు నమ్మి ఆయన ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన చేసే పద్ధతులు ఏమైనా ఉన్నా కూడా పెత్తందారుల కోసమే పనిచేస్తారు కానీ పేదల కోసం పనిచేసే పరిస్థితి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ముఖ్యంగా ఈ పీపీపీ అనే విధానాన్ని తీసేయాలి. ఎందుకంటే ఇంతమంది ఉద్యమంలో నీకు తెలియజేస్తా ఉన్నా కూడా మీరు పట్టుదలతోనే ప్రైవేట్ పనులు చేసేదానికి మీరు పనిచేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితిలో కూటమిలో ఉండే నాయకులు కూడా నేను చూసాం. జ్యోతి పేపర్ కూడా ఏం చెప్తా ఉంది, జ్యోతిలోన ఎక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. మన 30% 35% పూర్తి అయింది. మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు కళ నెరవేర్చాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈసారి కంప్లీట్ అయిపోయి ఎప్పుడో ఇక్కడంతా కూడా సీట్లు కూడా అలాట్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉండేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్రెడీగా 300 బెడ్ హాస్పిటల్, దాదాపుగా 400 బెడ్ హాస్పిటల్ కూడా రెడీ చేశాడు. తర్వాత దాదాపుగా డిఎంఈ కూడా పద్ధతిలో ఇక్కడ అందరూ కూడా డాక్టర్లందరూ కూడా దాదాపు 70-80 మంది డాక్టర్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది త్వరితగతిని పూర్తి చేసి అందరికి విద్యను అందిస్తూ అందరికి అందుబాటులో ఉండాలా, పేదలందరికీ కూడా అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అని చెప్పేసి కూడా అందరికి తెలుసు. అయినా కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విషయాలు కూడా ఆలోచించే పరిస్థితిలో లేడు. ఏదున్నా ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తాడో, ఆయన స్వార్థ రాజకీయాల పరంగా ఏ విధంగా చేస్తాడో ఆ విధంగానే ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మన చంద్రబాబు నాయుడు విజన్ ఉంటే మళ్ళీ ఎందుకు కానీ డెవలప్మెంట్ చేయలేకపోయినాడు. గత 24 సార్లు, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. గత సంవత్సరంన్నర అయిపోతా ఉంది. సంవత్సరంన్నర అయిపోయినా కూడా ఎక్కడ కూడా
రోడ్లు ఏ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా కనపడటంలే. దాదాపు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేయడమే జరిగింది కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి పయంలో నడిచింది ఏం లే. ఎంతసేపు ఉన్న నదిలా తలపించే అమరావతిని డెవలప్మెంట్ చేయాలంటాడు. ఎక్కడ చూసినా అది ఎలిజిబిలిటీ కాదని చెప్పినా, శ్రీకృష్ణ కమిటీ చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. భగవంతుడు మరోసారి చూపించినాడు. ఎందుకంటే ఇక్కడ ఎలిజిబిలిటీ కాదు, వర్షాలు వస్తే మీరంతా కూడా ఉండలేమని చెప్పే ఉద్దేశంతోనే వర్షాభావ పరిస్థితులతో ఇవన్నీ చూపించాడు. ఎక్కడ చూసినా ఆయన ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నాడో అక్కడంతా కూడా నది మాదిరిగా నీళ్ళు నిలబడిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదో ఇక్కడ వచ్చేసి నిన్న కూటమి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో కొన్ని నీళ్లు నిలబడి ఉంటే దాంట్లో నిలబడి మాట్లాడి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నీ కోసమో నా కోసమో కాదు, ఇది పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు బాగా తెలుసు ఏ విధానంతో వెళ్ళిపోతా ఉన్నారు. ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అనే పరిస్థితిలో లేదు. ఎందుకంటే టైం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అంతే తప్ప ఏ విధంగా కూడా వీళ్ళు చెప్పిన మాటలు వింటారు నమ్ముతారు అనేది వాళ్ళ ఆలోచన ఉండొచ్చేమో కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇన్ని బిల్డింగ్లు తయారైనాయి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీగా ఎలక్ట్రిసిటీ చేయాలా, టైల్స్ వేయాలా, ఇంటీరియర్ అంతా కూడా చేసేదానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏది డెవలప్మెంట్ చేయకుండా 15 నెలలుగా అట్లే పెట్టి ఇక్కడున్న పరిస్థితి వాళ్ళు ఎక్కడో పోయి మీ మెయిన్ హాస్పిటల్ ఇక్కడ చేసింటే కన్స్ట్రక్షన్ చూపించడంలే, పక్కన ఏమో జరగనివి ఆ కన్స్ట్రక్షన్ చూపించేసి ఏదో వాళ్ళు ప్రజలు మభ్య పెట్టాలని చూస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా విద్యార్థులంతా కూడా ఈరోజు పీపీపీ పద్ధతి విధానం తీసేయాలా, గవర్నమెంట్ పరంగా మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు పోరాటం చేస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏమన్నా అంటే పోలీసులు కేసు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే కూటమి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మాయమాటలు చెప్పేకి వస్తే వాళ్ళంతా కూడా ఐక్యతతో వచ్చి దాదాపుగా విద్యార్థినులంతా కూడా కలిసి వచ్చినారు. పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. దాని ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పద్ధతే కాదు. ఏదున్నా కూడా ఉద్యమం మాదిరిగా ఉంటుంది కానీ మీరు వేరే విధంగా భావించే పరిస్థితి రాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేపు భవిష్యత్తు కూడా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ పిల్లవాళ్ళ భవిష్యత్తు కూడా ఈ మెడికల్ కాలేజ్ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా న్యాయపరంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేదతనాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాదు ప్రభుత్వ పరంగా ఉంటేనే అవుతా అని చెప్పేసి ఆలోచనతో పనిచేస్తూ ఉంటే వీళ్ళు కేసులు పెట్టే పద్ధతిలో పోతా ఉన్నారు. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యమం రూపంలో వాళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలా, పీపీపీ పరంగా చేయరాదు అనే విషయాన్ని తెలియజేశారు. తెలియజేసినంత మాత్రాన మీరు వాళ్ళ మీద కేసులు పెట్టేది, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయరాదు. ఎందుకంటే ఉద్యమం ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళు నిన్న చూపించినారు పాపం, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదున్నా కూడా అలాంటి వాళ్ళు సహకరించాలి అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితిలో ఈ చుట్టుప్రక్కల ఉండే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజ్లో ఆధునిక కూడా కావాలి సార్. ఇట్లా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాలు కూడా వెనకబడిన ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే కర్నూలుకు పోయే పని ఉండదని చెప్పిన తర్వాత ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి మెడికల్ కాలేజ్ మనకి శాంక్షన్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా పేదరికంలో ఉండే పరిస్థితి ఉంటా ఉంది. ఇది అదిగాక కర్ణాటక బార్డర్లో ఉండే పరిస్థితి ఉంటా ఉంది. మాకు జిల్లా లేదు, మెడికల్ కాలేజ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయలేదు. ఏదున్నా కూడా వాళ్ళు స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ పేద స్టూడెంట్స్కి బడుగు కుటుంబాలకు కానీ సహకారం ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా పేద విద్యార్థులు బాగా చదువుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చదవాలని చెప్పేసి ఆలోచనతో పోతా ఉన్నారు. చాలా మంది చదవాలన్నా కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారంటే అది పేదల దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలి విద్య అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కాలేజీలు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్న పీపీపీ పద్ధతి వదులుకోవాలా, పేదల పక్షాన్ని నిలబడి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా అందరి తరఫున ఏదున్నా ఇలాంటి ఉద్యమాలు ఇంకా చేస్తాం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం. ఏదంటే ఇప్పుడు ఆల్రెడీగా టెండర్ పిలిచినారు. పిలిచినంత మాత్రం అయిపోయింది ఏంలే.
ఎందుకంటే ఇది కంప్లీట్ కావాలంటే ఇంకా 2-3 years అవుతుంది. ఈ 2-3 years లోపల మన గవర్నమెంటే వస్తుంది. ఏదున్నా కూడా ఆ రోజైనా ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మళ్ళా మెడికల్ కాలేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చదువు అందిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఉద్యమించాల. ఈరోజు ఒక్కరోజు ఉద్యమించి మర్చిపోతే కాదు. కానీ ఏ ఊరు వచ్చినా ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ కోసం పోరాటం చేసేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మన కోసం కాదు, ఇప్పుడు మాకి అవసరంలే. ఎందుకంటే మాకి పేదలు కావాలా, పేదల పక్షాన్ని నిలబడేది కావాలా, వాళ్ళ విద్య వైద్యం కావాలా, దాని వరకే మేము కృషి చేస్తాం. కానీ ఏదైనా కానీ దీంట్లో స్వార్థం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు అందరూ కూడా వచ్చిన ప్రజలందరికీ పార్టీ చుట్టూ ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆలూరు, పత్తికొండ, ఆదోని చుట్టుప్రక్కల మండలాల నుంచి వచ్చినట్టు ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి స్టూడెంట్ యూనియన్లకు కూడా, తర్వాత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి యూత్ కూడా, ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేసిన కృషి చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా వచ్చి మేమంతా కూడా పెద్ద ఎత్తున చేయాలి సార్, మనం ఈ కాలేజీని నిలబెట్టాలా అని చెప్పేసి స్టూడెంట్స్ ప్రెసిడెంట్లు కానీ, స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇంకా మిగతా పార్టీలు కానీ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని అందరూ కూడా మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతి విధానం వద్దని చెప్పేసి ఆలోచనని ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు కూడా కనపడాలి. చంద్రబాబు నాయుడు కూడా మనసు మార్చుకొని ఏదైనా కానీ పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా, మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా, గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింటే కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని జలము అంతా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా నువ్వే కావాలా. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేలా రాజన్నరా, పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్ళురా, కష్టాల తోడై నిలిసిండురా, ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండురా కంట తాడి, అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కొనుకైనాడో, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు, ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను, జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా, ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా, ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా, ప్రేమ గల్ల మన జగనన్నరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ
వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఇక్కడ ఉన్నది మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్, చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. అయినా మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం. సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటున్నది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. బడుగుల ఘోషలు ఆగాలంటే, వాట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే, అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన
పల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ రద్దు చేయాలి పేద విద్యార్థుల విద్య నమ్ముకుంటున్న సీఎం డౌన్ డౌన్ పేద విద్యార్థుల విద్య నమ్ముకుంటున్న సీఎం డౌన్ డౌన్ పేద విద్యార్థుల విద్య నమ్ముకుంటున్న సీఎం డౌన్ డౌన్ ఈపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి ఈపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి జస్టిస్ 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 ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జస్టిస్ 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 ఈపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి ఈపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి బుక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా జగనన్న జెండనే ఎగరాలిరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఎన్ని జలము ఉండా నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనకు మాకు